హాయ్. హైదరాబాద్లో సాఫ్రాన్ ఇంజిన్ విప్లవం భారత్ను గగనంలో కొత్త యుగానికి తీసుకెళ్తున్న రహస్య శక్తి. భారతదేశం నేడు ప్రపంచంలో వేగంగా ఎదుగుతున్న విమానయాన శక్తి. ప్రతిరోజు వందల కొద్ది విమానాలు గగనంలో ఎగురుతున్నాయి. కానీ ఆ విమానాల హృదయం ఏంటో తెలుసా? ఇంజిన్. మరి ఆ ఇంజిన్లలో ఒక మహాశక్తిగా నిలిచే ఫ్రాన్స్కి చెందిన సాఫ్రాన్ ఎయిర్క్రాఫ్ట్ ఇంజిన్స్. ఇప్పుడు ఇదే కంపెనీ మన హైదరాబాద్లో ఒక చరిత్రను సృష్టిస్తోంది. సాఫ్రాన్ ఇది ఒక ఫ్రెంచ్ జాతీయ గర్వం. 100 ఏళ్ల చరిత్రతో ప్రపంచవ్యాప్తంగా 90,000 కంటే ఎక్కువ మంది ఉద్యోగులు ఉన్నారు ఇందులో. వారి ఇంజిన్లు ఎయిర్ బస్ A320 నియో, బోయింగ్ 737 మ్యాక్స్ వంటి ప్రపంచంలో ప్రముఖ విమానాల్లో ఉపయోగిస్తారు. ఇప్పుడు అదే సాఫ్రాన్ భారతదేశాన్ని ప్రపంచ ఇంజిన్ హబ్గా మార్చాలనే సంకల్పంతో ముందుకు వస్తోంది. హైదరాబాద్ టెక్నాలజీ నగరం, కానీ ఇప్పుడు ఏరోస్పేస్ నగరంగా కూడా మారబోతుంది. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన ప్రోత్సాహం, GMR ఏరోస్పేస్ పార్క్ లాంటి ఆధునిక మౌలిక సదుపాయాలు ఇవే సాఫ్రాన్ను ఆకర్షించాయి. ఇక్కడే వారు తమ విశ్వంలోనే అతిపెద్ద MRO, మెయింటెనెన్స్, రిపేర్ అండ్ ఓవర్హాల్ ఫెసిలిటీని ఏర్పాటు చేశారు. 45,000 స్క్వేర్ కిలోమీటర్ ఫెసిలిటీ, 1,300 కోట్ల ఇన్వెస్ట్మెంట్, 1,000+ జాబ్స్ క్రియేషన్ అనేది ఇందులో ముఖ్యమైనటువంటి అంశం. ఇక్కడ మెయింటెనెన్స్ చేసే ఇంజిన్ పేరు లీప్ ఇంజిన్ అంటారు. ఇది ప్రపంచంలో అత్యధికంగా ఉపయోగించే ఫ్యూయల్ ఎఫిషియెంట్ ఇంజిన్. మునుపటి వరకు భారతీయ విమానాలు ఇంజిన్ రిపేర్ కొరకు విదేశాలకు వెళ్ళేవి. ఇప్పుడు అదే పని హైదరాబాద్లో జరుగుతుంది. ఇందువలన సమయం, డబ్బు రెండూ సేవ్ అవుతాయి. ప్రతి సంవత్సరం 300 ఇంజిన్లు ఇక్కడ సర్వీస్ చేయగల సామర్థ్యం ఉంది. ఇది సాధారణ సర్వీస్ సెంటర్ కాదు. ప్రెసిజన్ ఇంజనీరింగ్, AI బేస్డ్ డయాగ్నోస్టిక్స్, రోబోటిక్ రిపేర్ సిస్టమ్స్తో కూడిన ఒక ఫ్యూచరిస్టిక్ సెటప్ అని చెప్పవచ్చు. సివిల్ ఏవియేషన్ తర్వాత సాఫ్రాన్ దృష్టి డిఫెన్స్ మీద ఉంది. రఫేల్ జెట్లకు శక్తినిచ్చే M88 ఇంజిన్ల సర్వీసింగ్ కూడా ఇప్పుడు హైదరాబాద్లోనే. ఫ్రాన్స్ బయట మొదటిసారిగా రఫేల్ ఇంజిన్ MRO సెంటర్ ఇండియాలోనే ఏర్పడబోతుంది. ఇది మన డిఫెన్స్ స్వావలంబనకు ఒక బలమైన అడుగని చెప్పవచ్చు. ఈ ప్రాజెక్టుతో ఒక 1000 మందికి పైగా ఉద్యోగాలు, ప్రత్యేక ట్రైనింగ్తో ఉన్న టెక్నీషియన్లు సృష్టి అవుతున్నాయి. ఇది మాత్రమే కాదు, సాఫ్రాన్ అకాడమీ ద్వారా హైదరాబాద్లో వేలాది మంది యువతకు ఏరోస్పేస్ ట్రైనింగ్ దొరకబోతుంది. ఇప్పటికే HAL హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, DRDO, అదానీ డిఫెన్స్ ల్యాబ్స్ హైదరాబాద్లో ఉన్నాయి. ఇప్పుడు సాఫ్రాన్ ఫెసిలిటీస్తో హైదరాబాద్ భారతదేశంలో సివిల్ ప్లస్ డిఫెన్స్ ఏవియేషన్ హబ్గా మారబోతుంది. ఎక్స్పోర్ట్ సర్వీసెస్ కూడా ఇక్కడ నుండే ఉంటాయని చెప్తున్నారు. భారత్లో ప్రతి ఏటా ఏవియేషన్ డిమాండ్ దాదాపు 20% వృద్ధి చూపుతుంది. ఇక 2035లోకి వస్తే ఇండియా ప్రపంచంలో 3వ అతిపెద్ద ఏవియేషన్ మార్కెట్ అవ్వబోతుంది. సాఫ్రాన్ లాంటివి ఇండస్ట్రీలు ఇక ఈ వృద్ధికి బలమైన ఆధారం. అవసరమయ్యే సర్వీసులు, మానవ వనరులు, సాంకేతిక పరిజ్ఞానం అన్నీ ఇప్పుడు దేశంలో తయారవుతున్నాయి. అయితే ముందున్న సవాలు కూడా తక్కువేం కావు. హై టెక్నాలజీ స్టాండర్డ్స్, గ్లోబల్ సర్టిఫికేట్స్, క్వాలిటీ ఆడిట్స్ ఇవి కట్టుదిట్టంగా పాటించాలి. స్కిల్డ్ మ్యాన్ పవర్, తయారీ మరియు R&Dలో మరింత మద్దతు అవసరం. ఇవన్నీ జరిగితే భారత్ ప్రపంచ ఏవియేషన్ మ్యాప్లో టాప్ పొజిషన్లో నిలుస్తుంది. హైదరాబాద్లో ఉద్భవించిన ఈ సాఫ్రాన్ ఫెసిలిటీ ఒక సాధారణ ఫ్యాక్టరీ కాదు, ఇది భారతదేశ భవిష్యత్తుకు మార్గదర్శక చిహ్నం అని చెప్పవచ్చు. ఒకరోజు మన దేశం తయారు చేసిన ఇంజిన్లు ప్రపంచాన్ని ఎగరేయబోతున్నాయి. ఇది ఒక కొత్త భారత గగన యుగం. థ్యాంక్ యూ. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.